హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవళిక. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మీకోసం ఏలూరు గురించి చెప్పడానికి వచ్చేసానండి. సాంస్కృతిక నగరంలో పుట్టి పెరిగిన ప్రతి తల్లిదండ్రులది ఒకే ఒక కళ. తమ పిల్లల వివాహాన్ని సాంప్రదాయబద్ధంగా, తమ కుటుంబ గౌరవాన్ని ఇముడింపజేసేలా కన్నుల పండుగగా జరిపించాలని ఆశిస్తారు. పెళ్లి అంటే జీవితాంతం నిలిచే ఒక నమ్మకం, ఒక బాధ్యత అని బలంగా విశ్వసించే నేల ఇది. అయితే వేగంగా మారుతున్న ఈ కాలంలో మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ మన పిల్లల ఆధునిక ఆలోచనలకు, వారి చదువుకు, హోదాకు సరితూగే సంబంధం వెతకడం ఒక పెద్ద సవాల్గా మారిందంటే నమ్మండి. ఎంతో చదువుకొని ప్రపంచంతో పోటీ పడుతున్న మన యువతకు వారి ఆశయాలను అర్థం చేసుకొని జీవితాంతం తోడు నీడగా నిలిచే భాగస్వామిని ఎంపిక చేయడం ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఎవరిని సంప్రదించాలి, ఎవరి మాట నమ్మాలి, మన కుటుంబ పద్ధతులను అర్థం చేసుకునే వారు దొరుకుతారా అనే సందిగ్ధత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే మీ ఈ సందిగ్ధతకు తెరదించడానికే, మీ బాధ్యతను పంచుకోవడానికి, మీ శుభ సంకల్పానికి తోడుగా నిలవడానికి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మీ ముందుకు వచ్చేసింది. మేము కేవలం బయోడేటాలను ఇచ్చిపుచ్చుకునే మధ్యవర్తులు మాత్రమే కాదండి. ఈ రోజు మీకోసం ఏలూరు గురించి చెప్పడానికి వచ్చేసానండి. ఈ యొక్క ఆత్మీయతను, ఇక్కడి కుటుంబాల విలువలను పూర్తిగా అర్థం చేసుకున్న మీ ఆత్మీయులం. మా వద్దకు వచ్చే ప్రతి ప్రొఫైల్ ను కేవలం కాగితంగా కాకుండా ఒక కుటుంబం యొక్క గౌరవంగా, ఒక భవిష్యత్తుగా భావిస్తాము. అందుకే ప్రతి వివరానికి మేమే బాధ్యత వహించి అన్ని విధాలా పరిశీలించిన తర్వాతే మీకు పరిచయం చేస్తాం. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? గోదావరి గలగల సాక్షిగా, నన్నయ్య అక్షరాల సాక్షిగా మేము మీకు ఒక హామీ ఇస్తున్నాము. మీ పిల్లల భవిష్యత్తును మనస్ఫూర్తిగా తీర్చిదిద్దే ఒక మంచి జీవిత భాగస్వామిని వెతికే మీ ప్రయాణంలో మేము మీకు చేదోడు వాదోడుగా ఉంటాము. అయితే మరి మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయడం. మీ అంచనాలకు తగిన వందలాది సంబంధాలు మా వద్ద సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇక మీ అన్వేషణకు విరామం పలకండి. వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగత్గిరిగుట్ట, హైదరాబాద్. మీ ఇంట కూడా త్వరలోనే కళ్యాణ వైభోగం వెళ్లి విరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు స్వాగతం పలుకుతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వచ్చేయండి. మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బై బాయ్. థ్యాంక్ యూ.